హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరడుకోరని. సో వెనస్డే స్టార్ట్ అయింది, చికెన్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేశారన్నారని ఈ 11 రోజులు నాన్ వెజ్ అస్సలు తినలేదండి. ఏం కూడా ముట్టుకోలేదు. సో అలా చేతికి కంకణం పట్టుకొని ఏదో అలా ఉన్నాం. రోజు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఒక్కసారి సడన్గా నాన్ వెజ్ అయిపోతే చాలా నరకంగా ఉంటుంది. పళ్ళంతా ఒకటే పెయిన్ వస్తుంది. ఎప్పుడు తింటామా అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి చాలా కష్టం మీద ఉండాల్సి వస్తుంది. బట్ ఏం చేస్తాం, దేవుడి కోసం కష్టం మీద కాకుండా ఇష్టం మీద ఉండాలి కదా. సో అలానే నేను కూడా ఇష్టం మీద ఉన్నాను. సో ఆఫ్టర్ వినజేత అయిపోయింది, ఊరేగింపు అయిపోయింది. సో ఏదైనా స్పెషల్గా తినాలని చెప్పేసి ఈరోజు వచ్చినప్పుడు దమ్ చికెన్ చేసుకున్నానండి. సో ఈ దమ్ చికెన్ వచ్చేటికి ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది. సో అందులో మనం ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ అందులో చికెన్ వేయాలి. చికెన్ ఎందుకు వేస్తాం అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా సో ఆల్రెడీ ఈ వేడికి ఏమొద్దు కిందకు వచ్చేస్తుంది. సో అందుకే చికెన్ వేసిన వెంటనే ఎవరు వాటర్ వేయకూడదు, కాసేపు ఆగి వాటర్ వేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్లో ఉన్న స్మెల్ అనేది ఏదైతే ఉందో సో అది బయటకు పోతుంది. సో చికెన్ కొంచెం బాగా వేగాక సో దమ్ చికెన్ మనకు కావాల్సిన పదార్థం అంటే పెరుగు తీసుకోవాలి. ఫస్ట్ పెరుగు వేయాలి, సోయాబీన్ సాస్ వేయాలి, టమాటా సాస్ వేయాలి, జింజీర్ పేస్ట్ వేయాలి, గార్లిక్ వేయాలి. సో తర్వాత మిర్చి ఉంటుంది, మిర్చి సాసు. సో మిర్చి సాస్ వేయాలి. సో ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలపాలి. సో టమాటా సాస్ అన్నీ కూడా వేయాలి. సో టమాటా సాస్ వేసి చూసుకొని వేయండి, ఎందుకంటే స్వీట్నెస్ వస్తుంది. సో స్వీట్నెస్ ఇష్టం లేదని తక్కువ వేసుకుంటే చాలు. సో ఇవన్నీ వేసి బాగా ఒక్కసారి కలుపుకోవాలి. సో ఒక్కసారి కలుపుకున్నాక కాసేపు దాని మీద మూత పెట్టాలి. మినిమం 15 మినిట్స్ అయినా. హై ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ ఉంచండి, లో ఫ్లేమ్లో అయితే 15 మినిట్స్ ఉంచండి. సో ఈ 15 మినిట్స్లో చికెన్ అనేది చాలా బాగా మ్యాగ్నేట్ అయిపోతుంది, చాలా అనుకున్న మన విధంగా వస్తుంది. సో తర్వాత 15 మినిట్స్ తర్వాత దాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, చాలా కలర్ఫుల్గా మారుతుంది. సో కలర్ఫుల్గా మారినాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం పసుపు ఆల్రెడీ మనం చికెన్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా సో ఏవైతేనే అవి బాగా వేసుకోవాలి. సో నేను కొంచెం మంట హై ఫ్లేమ్ పెట్టడం వల్ల కొంచెం మాడింది. సో అడుగు దీన్ని పెద్ద విచిత్రంగా పట్టించుకోకర్లేదు. సో దీన్ని బాగా కలుపుకోవాలి. సో దీన్ని బాగా కలుపుకొని చూసారు అలా వచ్చిందో. సో ఫైనల్గా మన దమ్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని వేడివేడిగా ఒక అన్నంలో వేసుకొని తింటూ ఉంటుంది టేస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్.